నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహిక నుండి 12వ భాగం వినేద్దామండి. కరణం నూరు పోసిన విషయాలన్నీ పొల్లిపోకుండా విన్నాడు రామయ్య. ఎంత కండకావరం అని మండిపడిపోయాడు. నయం, నువ్వు కౌరంపబట్టి కానీ ఇంకొక 2 రోజులు ఉందామనుకున్నాను పట్టణంలో. నేనేం మునుసుబ్బున పేరు నామాలు లేని చచ్చి వెధవని అనుకున్నారా ఈ వెధవలందరూ కలిసి అని ఎగిరిగిరి పడ్డాడు. ఒక్కొక్కడికి చూపెడతానుండు నా తడాఖ అని ప్రతిజ్ఞ చేశాడు. చూపెడదు కానీ ఎవరి మీద? ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది, ఆ డెమాన్స్ట్రేటర్ వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది నీ కాబోయే అల్లుడే. కాబోయే అల్లుడని నువ్వు ఒదిగి ఒదిగి ఉండి ఇన్ని అనర్థాలు తెస్తున్నావు. చక్రధరంపై కరుణానికి ఎంత ఆగ్రహమో మునుసుపుకు తెలుసు కనుక ఈ విషయంలో అతడు ఫిర్యాదును పూర్తిగా నమ్మలేదు రామయ్య. వాడి ప్రేమేమేముంది ఇందులో అసలు? ఆ వచ్చిన వెధవకి గ్రామం మునుసుపు అధికారం అంతా తెలిసిపోయిందా? అవును, అసలు హెలికాప్టర్ మందులతో వస్తున్నదని తెలిసి నువ్వు ఉండకుండా ఎందుకు పోవాలి? ఏమంత కొంప మునిగిపోయింది పట్టణంలో. నీకు తెలియంది ఏముంది కారణం? మీసం దూతూ నవ్వాడు రామయ్య గుంభనంగా. నేను పట్నం వెళ్ళినా రాజధాని వెళ్ళినా ఒకటి కొంప ముంచటానికో తేల్చటానికోనే వెళ్ళేది, ఇక ఎందుకు కాదు అన్నాడు. ఏమిటో అది, నేనేమైనా వచ్చా? ఎందుకు ఇప్పుడు చెప్పి లాభం ఏంటి? నగుబాటు తప్ప. అయినా నీకు చెప్పడానికేం? క్రిందటిసారి హెలికాప్టర్ ఎరువుల పంపిణీ సందర్భంలో ఆ శేషారెడ్డి బలగం గొడవలు లేవదీశారు కదా. ఈసారి అలాగే జరగకుండా అసలు ఆ శేషారెడ్డి గారిని ఆ సమయానికి ఊళ్ళో లేకుండా చేయాలి. ఏదైనా దొంగ కేసు బనాయించాలని చూశాను. వాడి పుణ్యం ఏమిటో మరి 10 రోజులు పట్టణంలో పడున్నా కుదిరింది కాదు. మన ప్లేడరా ఊళ్ళో లేడు అన్నాడు. అయితే ఇంకొకటి కన్ను లోటపోయి మన కళ్ళే పొడుచుకున్నావన్నమాట అన్నాడు కరణం. అయినా నువ్వెందుకు ఆపలేకపోయావు? పెత్తనం నీకు ఇచ్చే వెళ్ళాను కదా. అయినా కాని దానికి అయిన దానికి అన్నింటికీ ఇలాంటి చేతకని వ్యవహారాలు నడిపావన్నమాట నువ్వు. కోపంగా విసుక్కున్నాడు మునుసుబు. ఏం చెయ్యను మరి? ఏకు మేకులా నీ అల్లుడు తయారైతే? వాడికి నిన్ను జడవమని చెప్పానా? వాడెవరు వీటిల్లో కలగ చేసుకోవటానికి? ఎవరో చెప్పనా? నిర్లక్ష్యతాభావం ధ్వనించింది కరణం గొంతులో. విను, 4 రోజుల నాడు సాయంత్రం మా అమ్మాయి, మేనగోడలు ఇంకా 4 స్నేహితులు కలిసి సరదాగా పొలాల మీదకి షికారుకు వెళ్ళారు. వాళ్లల్లో మీ మంగ కూడా ఉంది. అక్కడికి ఎందుకు వచ్చాడో మరి చక్రధరం. ఆ ఆఫీసర్ గారితో వెళ్ళాడుట. వెళ్తే విను మరి, ఒక్క తిట్టు కాకుండా తిట్టి మీ అమ్మాయిని అప్పుడే బండెక్కించి పంపేశాడు ఇంటికి. ఏమిటి? గర్జించాడు మునుసుబు. అదే మరి, ఎంత కాబోయే పెళ్ళామైతే మాత్రం అంత అధికారమా? పోని అనుకున్నాడే తన భార్యను తను. అందరినీ అనటానికి వాడేవాడు. అప్పుడు మా పరమేశ్వరం కూడా అక్కడే ఉన్నాడట. తొందరపట్టం దేనికనే ఆగాడు. నేను ఆపాను. పెద్దవాడివి, నీతో చెప్పచ్చు, వాళ్ళతో మనకేమిటని. లేకుంటేనా అప్పుడే పెద్ద తగు అయ్యేది. ఇక ఒక్క నిమిషం నిలవలేకపోయాడు అక్కడ రామయ్య. ఇలాంటివి ముదరకూడదు, ఇప్పుడే తేల్చేస్తానుండు అంటూ ఆగ్రహంగా ఇంటి దారి పట్టాడు. అబద్ధమైతే మీ ఇంట్లో అడుగు, వాళ్లే చెప్తారు. అయినా ఇక కనపడేది నీ నోరే కానీ జరగాల్సిందంతా జరిగే పోయింది. హెలికాప్టర్ రావటం అయ్యింది, పోవటం అయ్యింది. మన విరోధుల అందరి పొలాలకు మందు సప్లై అయ్యింది. ఇంకెందుకు? వెనక నుంచి ఇంకా ఎగదోశాడు కరణం. ఏమే, ఎక్కడున్నావు? ఏమైపోయారు అందరూ? ఉన్నారా చచ్చారా? కోపంలో నోటికి ఏమొస్తుందో కూడా తెలియకుండా అరుస్తూ ఇంట్లోకి ప్రవేశించాడు రామయ్య. చచ్చిపోయి మళ్ళీ మీ కేక విని బ్రతికి లేచి వచ్చాం. ఏం కంప మునిగిపోయిందిట విసుక్కుంటూ చీవాట్లెడుతూ వచ్చింది రుక్మిణి. మంగేది? ఎమ్మ మంగ, ఎక్కడున్నావమ్మా? మేడ మీద నుంచి చెంగున తూకుతూ వచ్చింది మోహిని. ఏం తెచ్చావు నాన్న నాకు పట్నం నుంచి అంది చెయ్యి పట్టుకుని. తెచ్చానమ్మా, చాలా తెచ్చాను. పెట్లో ఉన్నాయి కానీ ఏమిటి ఆ దౌర్భాగ్యుడు నిన్ను తిట్టాడట? ఏడి? ఎవరు నాన్న? ఎవరండి? ఏమిటా కంగారు అంది రుక్మిణి. వాడేనే ఆ చక్రధరంగాడు. పో నాన్న, నీకేం తెలీదు. బావ ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు అంది మోహిని. దిగ్భ్రాంతుడే చూశాడు రామయ్య. మరేం నాన్న, నువ్వు ఊళ్ళో లేవు కాదు? ఇంతింత కళ్ళు చేసుకుని చక్రాల్లాగా తిప్పుతూ వింతగా వివరించసాగింది మోహిని.
హెలికాప్టర్ వచ్చింది నాన్న, బావ దాన్ని నడిపాడు. ముఖం తుడుచుకుని నాలుక చప్పరించుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు రామయ్య. ఏమిటి, మన చక్రధరం నడిపాడా? నాకేం కల రావటం లేదు కదా అన్నాడు చుట్టూ చూసి తనను తాను చూసుకుంటూ. నిజమేనండి, ఎంత చక్కగా నడిపాడనుకున్నారు. మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపించాడు. ఎంత తెలివైనవాడో. నన్ను కూడా ఎక్కిస్తానన్నాడు నాన్న. అమ్మకేం తెలీదు, ఒట్టి భయం, ఎక్కనిచ్చింది కాదు అంది మోహిని. ఏమిటేమిటి, అయితే మన చక్రధరం ఇంతటివాడా, విమానం నడుపుతాడా? అయితే నువ్వు స్నేహితులతో షికారుకు వెళ్తే తిట్టాడుట, కారణం పిల్లల్ని వాళ్ళని ఏదో అన్నాడట. కూతుర్ని పరీక్షగా చూస్తూ అడిగాడు. రుక్మిణి చటుక్కున అందుకుంది. ఊళ్ళోకి వస్తూనే ఇంటికి రాకుండా ఆ కారణంగా దర్శనం చేసుకొచ్చారా ఏంటి? ఇలా తిరగకూడదమ్మా, ఇంటికి నడవమని పంపేశాడట, అంతే. నిన్న ఆ విమానం ఏదో చూపెట్టడానికి దగ్గరుండి అతడు కాదేమిటి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళింది. అసలు మా నాన్నలు అంతటి వాడిని చూడలేక ఊళ్ళో వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు అంది. అంతేనంటావా? చప్పబడిపోయాడు రామయ్య. దూకుడంతా తగ్గిపోయింది. వీళ్ళ మాటలు పట్టించుకున్నంతగా నేమి అనమాకండి. పిల్లనివ్వదలుచుకున్నాము. సరే, మీరు భోజనానికి లేవండి అంది రుక్మిణి. అది కాదే మరి. చెప్పటం పూర్తి కాకుండానే చక్రధరం హడావుడిగా ప్రవేశించాడు. ఓ మావయ్య, ఎప్పుడు వచ్చావు? అరరే, ఈ వచ్చేది నిన్న రాకూడదు అన్నాడు. ఏం వచ్చింది ఇప్పుడు? నిన్న రావాలని కోరుకున్నావా నువ్వు? భార్య చూస్తున్నందుకు కడుపులో ఉడుకుతున్న క్రోధాన్ని అంతటినీ ప్రయత్నపూర్వకంగా అణిచిపెట్టి నవ్వు మొహంతో అడిగాడు రామయ్య. కాదా మరి, హెలికాప్టర్ వచ్చింది మావయ్య. చక్కగా నువ్వు ఉంటే సరదాగా ఉండును. నిన్నొకసారి ఎక్కిద్దును. ఆ పైలట్ నాకు తెలిసినవాడే అన్నాడు. దాంతో రబ్బరు బంతిలా ఊపి తబ్బిబ్బైపోయాడు రామయ్య. అయితే నువ్వు నడిపావుట, ఎక్కడ నేర్చుకున్నావురా ఇవన్నీ? ఆశ్చర్యంగా సంతోషంగా అడిగాడు. దానికే ఉంది మావయ్య, హైదరాబాద్లోనేలే. వస్తావేమోనని ఎంతైనా ఎదురు చూశాను. కారణంతో నీకు కబురు పంపమని చెప్పబోతే మాట్లాడకుండా ముఖం తిప్పుకున్నాడు. ఎందుకంత అసూయ అతనికి మన మీద? ఆశ్చర్యం నుండి తేరుకున్న రామయ్యకు నోట మాట రాలేదు. అప్పుడు రుక్మిణి చెప్పింది. మాతో పాటు ఊళ్ళో ఆడవాళ్ళు అనేక మంది వచ్చారు సంతోషంగా. ఆ విమానం అదేదో దాన్ని చూడటానికి. పోనీ స్నేహంగా ఉంటున్నారు కదా అని రమ్మని కబురంపితే కరణం ఇంట్లో వాళ్ళు రానేలేదు. కబురు పంపిన మనిషితో అసలు మాటే ఆడలేదుట, విసుక్కుని పంపేశారు అంది. ఏం పొయ్యకాలం వచ్చిందబ్బా వీళ్లకు? ఆలోచనగా తలగొక్కుంటూ అన్నాడు రామయ్య. నిజంగా పోయే కాలమే వచ్చింది మామయ్య. లేకుంటే నువ్వు వచ్చే వరకు ఆగకుండా అలా పెత్తనం చేయటం ఏంటి? అసలు ఈ మధ్య అతనికి నీకు ఏమైనా వైషమ్యాలు వచ్చాయా ఏంటి అడిగాడు చక్రధరం. ఆలోచనల్లో ఉన్న రామయ్య మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చేదేమిట్లే, ఎప్పుడూ ఉన్నవే. చూడలేక ఏడుస్తూ ఉంటారు. నువ్వు కానీ వాళ్ళతో ఏమి ఎక్కువగా మాట్లాడుకు నాయన. మనుషుల్ని దూరం చేయటమే వాళ్ళకు వినోదం అని రుక్మిణి భర్త వైపు తిరిగి, మీరు లేచి స్నానం చేయండి, భోజనం చేద్దురు కానీ అంది. చెయ్యి మావయ్య, నేను మళ్ళీ వస్తానులే. తృప్తిగా చమత్కారంగా తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు చక్రధరం. ఆసుపత్రి నుండి వచ్చి ఇంట్లో అడుగు పెడుతూనే లోపలి గదిలో నుంచి వినివచ్చిన సంభాషణకు చెక్కితుడి నిలబడి వినసాగాడు చక్రధరం. అత్తయ్య, ఒక్కసారి నాకు మాట్లాడటానికి అవకాశం ఇయ్యి. అది వందనాదేవి గొంతు. ఇవ్వను. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను అనవసరంగా జాలిపడి ఆదరించాను. కానీ పరిస్థితులు అనుకూలిస్తే ఎటువంటి వాళ్ళైనా ఎంతగా ఎగిరి పడతారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. తీవ్రంగా ఉంది లక్ష్మీదేవి కంఠస్వరం. వందనాదేవి విషాదంగా నవ్వినట్టు వినవచ్చింది. పోనీలే అత్తయ్య, దిక్కుమాలిన దాన్ని పెంచి పెద్ద చేసిన నీకు కోపపడి మందలించగల హక్కు కూడా ఉంది. దానికి నేనేమీ అనుకోను. కానీ ఇదిగో ఈ పెట్టెలో నువ్వు నాకు ఇచ్చిన 3 చీరలు నగలు ఉన్నాయి. ఇవన్నీ మీకు నేను స్వయంగా భద్రంగా అప్పచెప్దామని వచ్చాను. చూసి జాగ్రత్త పెట్టు. ఎందుకు? నిన్ను నేను తెమ్మనలేదే. అవి నీకు నేను ఇచ్చాను, తీసుకువెళ్ళు. ఎందుకు అత్తయ్య అవి నాకు? నీ దగ్గరుంటే సార్థకం అవుతాయి, వచ్చే కోడలకు ఉపయోగిస్తాయి. నాకెందుకు? నీకు ఆడపిల్లలు లేరు, ముచ్చటగా ముస్తాబు చేసి చూసుకోవాలని ఉందేమోనని. నువ్వు చేతులు అలంకరిస్తూ ఉంటే కాదనలేక ఊరుకున్నాను. కానీ నాకు అలంకరణ మీద, ఈ లోక వ్యవహారాల మీద మోజు లేదు అత్తయ్య. నాన్నలాగే ఆ భగవత్ స్మరణలోనే రోజులు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అంతకు మించిన కోరిక లేదు.
మొన్న నీకు కోపం వచ్చే పని చేశాను అంటే అది బావ మర్యాద నిలపటానికి, అంతేకాని నా స్వార్థం ఎగురుబాటు ఏమీ లేవు అత్తయ్య. వెళ్తున్నాను. గదిలో ఎవరూ లేకపోయినా తత్తరపాటుతో సజల నేత్రాలను ఒత్తుకుంటున్న చక్రధరం మళ్ళీ సంభాషణ వినరావటంతో శ్రద్ధగా వినసాగాడు. నాకు కోపం వచ్చిందంటావు కానీ నువ్వు చేసింది బుద్ధున్న పనేనా? లక్ష్మీదేవి స్వరం కొంచెం మెత్తబడినట్టే ఉంది. ఏం చేశాను అత్తయ్య? నేనేమైనా చేస్తే అది నిన్ను ఎదిరించినట్లుంటుంది, కానీ నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. అదిగో అందుకే నాకు కోపం వస్తుంది. తప్పు చేయటమే కాకుండా సమర్థించుకుంటున్నావా? పెద్దలు ఊరికే పెట్టారా వర్ణాలని మాతాలని? అందులోనూ నిత్యం పూజా పార్వాణాలతో పవిత్రంగా ఉండే ఆశ్రమంలోన అటువంటి అప్రాచ పని చేయటం? అత్తయ్య, మెల్లగా దృఢంగా ఉంది వందనాదేవి కంఠస్వరం. నీకు తెలియదని నేను అనను. నాలో అంత అహంకారం కూడా లేదు. కానీ నువ్వు అంత దూరం మాత్రం ఆలోచించలేదంటున్నాను. నలుగురు అనేదే నువ్వు అంటున్నావు, కానీ నిత్యం అన్ని పుణ్య గ్రంథాలు పాటిస్తావు. అన్నింటిలో ప్రబోధం అయ్యేదేమిటో ఎప్పుడైనా ఆలోచించావా? ఏమిటంతా నేను ఆలోచించనిది నువ్వు ఆలోచించిందిను హేళన ధ్వనించింది లక్ష్మీదేవిలో. వందనాదేవి బలంగా నెట్టూర్చడం స్పష్టంగా వినిపించింది. ఇంతవరకు వచ్చింది కనుక స్పష్టంగా చెప్తున్నాను. ఆ పైన నువ్వు ఆ విషయాన్ని ఎటువంటి మనసుతో స్వీకరించినా సరే, నువ్వు ఇంత పవిత్రంగా ఎంచే రామాయణం ఏమిటి? ఎవరు రాశారు? వాల్మీకి ఎవరు? అతడి పూర్వ చరిత్ర ఏమిటి? విడమర్చి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ నీకే తెలుసు. ఎన్ని పాపకార్యాలు చేసినా హీన కులజుడైన ఉత్తముడిగా మారి అతడు రచించిన రామాయణాన్నే మనం శిరస వహిస్తున్నాము. రామాయణంలోని శబరి, గుహుడు మొదలైన వారి ధన్య చరిత్రలు చదివితే మనకు అర్థమయ్యేదేమిటి? మాలిన్యం లేని మన పవిత్రత కానీ ఆయా వ్యక్తుల కుల మత విశేషాదులు కాదుగా ముఖ్యం. నిరుత్తరయ్యింది లక్ష్మీదేవి. శ్రద్ధగా వింటున్న చక్రధరం మనసు సరోవర తీరాన విహరించసాగింది. తిరిగి వందనాదేవి చెప్పసాగింది. క్షత్రియుడైన శ్రీకృష్ణుడు యాదవుడైనాడు. యాదవుల ఇంట పెరిగాడు, భుజించాడు. మరీ ప్రజలు అజ్ఞానంగా యుక్తాయుక్తాలు యోచించకుండా అనుచితంగా ప్రవర్తించరాదనే ఉద్దేశంతో కొన్ని ప్రమాణాలు ఏర్పరిచారు విఘ్నులైన పూర్వులు. కానీ స్వార్థ మానవులు వాటిల్లో తమకు అనుమైన వాటిని స్వీకరించి తమ ప్రవర్తనకు అనుగుణంగా వ్యాఖ్యానించుకుని మిగిలిన వాటిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. నిత్యం మహాభారతం పఠిస్తావు. అందులో నుంచి నువ్వు గ్రహించిందేమిటి మరి? ఇవన్నీ నీకు తెలియనివని నేను మహాజ్ఞానినని చెప్పడం లేదు అత్తయ్య. బహుశా నువ్వు అంతగా ఆలోచించి ఉండవు ఇదివరలో. ఒక్కసారి శాంత హృదయంతో ఆలోచించు, అంతే నేను కోరేది. విసిగించానేమో, క్షమించు, వెళ్తున్నాను. మైమరచి వింటున్న ప్రత్యక్ష పరోక్ష వ్యక్తులు ఇరువురు దిగ్భ్రాంతి నుండి తేరుకోక మునిపే వందనాదేవి ఇల్లు దాటి కనుమరుగయ్యింది. చక్రి, తల వంచి భోజనం చేస్తున్న చక్రధరం తల్లి పిలుపుకు తలెత్తాడు. మళ్ళీ ఆశ్రమంలోకి వెళ్ళావా? అడిగింది. మళ్ళీ అంటే? అదే మొన్న సాయంత్రం హెలికాప్టర్ చూడటానికి వెళ్ళాము. అప్పుడు వందన రానన్నది కదా, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళావా? లేదమ్మా. కుమారుడి ముభావం చూసి కొంతసేపు మౌనం దాల్చింది లక్ష్మీదేవి. కానీ మనసును వ్యక్తం చేయకుండా అలా మౌనంగానే ఉండలేకపోయింది. వందన అలా ఉంటుంది కానీ తనకి ఎన్ని తెలుసు అనుకున్నావు? నివురు కప్పిన నిప్పు. చక్రధరం మాట్లాడలేదు, తలెత్తలేదు. ఒకనాడు వందన గురించి ధర్మయ్య మాస్టర్ కూడా సరిగ్గా ఇదే విధంగా మాట్లాడటం గుర్తొచ్చింది. నేను కొంచెం తొందరపడ్డానేమో అనిపిస్తోంది ఇప్పుడు. వచ్చి కొడుకు సామీప్యంలో కూర్చుంది లక్ష్మీదేవి. మాట్లాడవేం చక్రి, కోపమా? అతడి చూపుకం పట్టి ప్రశ్నించింది. మాట్లాడటానికి ఏముందమ్మా, నువ్వు తల్లివి, పెద్దదానవు. ఇష్టమో కష్టమో నీకు అనంగీకారమైన విధంగా ప్రవర్తించనని మాట ఇచ్చాను. ఇంకేం చెయ్యను? ఏదైనా ఉంటే ఆజ్ఞాపించు అన్నాడు. హృదయపూర్వకంగా నవ్వేసింది లక్ష్మీదేవి. అయితే ఆజ్ఞాపిస్తున్నాను. మధ్యాహ్నం లేకుంటే సాయంత్రం ఒకసారి ఆశ్రమానికి వెళ్దాం. మాట్లాడవేమిట్రా? ఏదో పెద్దదాన్ని, చేదస్తురాల్ని అనుచితంగానే ప్రవర్తించారనుకో, మీరు కోపం తెచ్చుకుంటే ఎలా? ఇప్పుడు కోపం ఎవరు తెచ్చుకున్నారమ్మా? మరెందుకు మాట్లాడవు? నవ్వాడు చక్రధరం. నేనేం మాట్లాడినమ్మా? నీకు అక్కడి నుంచి రావాలనిపించగానే వచ్చేసావు, అలాగే మళ్ళీ వెళ్ళాలనిపించగానే వెళ్తావు, నేనెందుకు అన్నాడు. కొంచెంసేపు ఊరుకుని అంది లక్ష్మీదేవి. అయితే రావన్నమాట. తాలెత్తి అమ్మ వదనంలోకి చూస్తూ గంభీరంగా అన్నాడు.
పెద్దదానవు, నీకు నేను వందన ఒకటే. మమ్మల్ని మందలించగల కోప్పడగల హక్కు నీకుంది. చేరతీసి లాలించగల బాధ్యత ఉంది. కుర్రవాళ్ళం, మాకు ఉండవలసిన దానికంటే నీకంత అభిమానం ఉంటే ఎలా అమ్మా అన్నాడు. నిన్న వందన వచ్చి ఎన్నెన్ని చెప్పిందనుకున్నావురా? ఆశ్చర్యమైంది. తన పనిని ఎంత అందంగా సమర్థించుకుందని ధోరణి మార్చింది లక్ష్మీదేవి. అవును, ఊరికే వాదించి నీకు కోపం తెప్పించడమే కానీ అంత అందంగా ఎప్పుడు వివరించి నీ మనసు మార్చలేకపోయాను అని నవ్వాడు. అయితే నిన్న వందన వచ్చినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అన్నీ విన్నావన్నమాట. మీరు మాట్లాడుకుంటూ ఉండగానే వచ్చానమ్మా. అయితే సాయంత్రం ఓసారి అలా వెళ్దామా? వస్తానులే అమ్మా. పై వారంలో సమితి సభ జరగబోతోంది. ప్లానింగ్ శాఖ మంత్రి వాళ్ళు వస్తారట. ఆ హడావిడిలోనూ ఈ పేషెంట్స్తోనూ నాకు తీరికే ఉండటం లేదు. నువ్వు వెళ్ళు, నేనెప్పుడో తీరిక చేసుకుని ఒకసారి వెళ్ళొస్తాను అంటూ భోజనం ముగించి లేచి, వందన విషయంలో నేను చేయవలసింది చాలా ఉంది అని స్వాగతంలాగా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రశాంతమైన ఆ ఆశ్రమ వనంలో నాగుమల్లె కింద తిన్నెపై చెక్కిట చేయి చేర్చి కూర్చుని ఉంది వందనాదేవి. తడి వదలని మత్తుతో వీపునంతటినీ ఆవరించి నేలపై కూడా జీరాడుతున్నది ఆమె కేశపాసం. సన్నగా తనలో తాను పాడుకుంటూ ఒడిలో ఉన్న అటుకులను కింద చల్లుతోంది. వాటిని పిచ్చుకలు అనేకం చేరి నిర్భయంగా తింటున్నాయి. ఆమె పక్కనే కూర్చుని ఒక నల్ల పిల్లి రొట్టె ముక్కను తింటుంది. తిన్నెకు కొద్ది దూరంలో నిర్భయంగా కూర్చున్న 2 ఉడతలు మామిడి పళ్ళు చేతపట్టి ఆప్యాయంగా భోజిస్తున్నాయి. మామిడి చెట్టుపై కాయల కోసం చేరిన రామచిలుకలు రకరకాలుగా అరుస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన చక్రధరం ఎదలో అనేక భావతరంగాలు ఉవ్వెత్తుగా లేచాయి. ఈ స్వార్థ ప్రపంచంలో మానవుల నుండి ప్రేమాదరణలు కరువైన ఈ వందన ప్రకృతి సంతానంతో స్నేహం చేసి తృప్తి చెందుతున్నదన్నమాట. ఎవ్వరిని ద్వేషించని, పల్లెత్తి పరుషమాడని ఈమె హృదయం ఎంత కోమలమైంది. పుష్పం ఎంత అందం సువాసన గలదైనప్పటికీ దాని విలువ తెలిసి సున్నితంగా ఆగ్రహించే నేర్పు గల వారి వద్దనే రాణించి తన పరిమళాలు వెదజల్లుతుంది. విలువ తెలియక నలిపి పారేస్తే నామరూపాలు లేకుండా నశించిపోతుంది. అదేవిధంగా అజ్ఞాతంగా నిరర్ధకంగా పడి ఉన్న ఈ బాలికలోని వివేక విజ్ఞానాలు పైకి రావటానికి దోహదమిచ్చే ఉత్తముడు, సౌమ్యుడు ఆమెకు జీవన సహచరుడిగా లభించాలి. ఆ అదృష్టవంతుణ్ణి నేనే ఎందుకు కాకూడదు? అతని మేను పులకరించింది. అవును, లోకమంతకు ఏ వర్షమైనా ఉపయోగిస్తుంది, కానీ ముత్యపు చిప్ప స్వాతివాన కోసమే పరితపిస్తుంది. వందనకు నేనే తగినవాణ్ణి. ఇవాళ స్థిరంగా నిశ్చయించుకున్నాను. ద్వైధీభావం మాసిపోయింది. ఎన్ని ఆనందాలైనా వందన మనోసౌందర్యం ముందు దిగదుడిపే. ఎన్ని ధనధాన్యాలైనా ఆమె వివేక ధనం ఎదుట అల్పమే. ఎటువంటి యువతి గుణశీలాదులైనా ఈ సుగుణ రాశిని తలదనలేవు. విష్ణు వందనాదేవి ఆమెకు ఆమె సాటి. ఎవరికి కోపం వచ్చినా ఎవరేమన్నా ఈమెను మాత్రం వదులుకోరాదు. వందన మృదువుగా సంబోధిస్తూ చక్రధర ఆమెను సమీపించాడు. రండి, కూర్చోండి. నిల్చుని సాదరంగా ఆహ్వానించింది వందన. చక్రధరం తిన్నిపై కూర్చున్నాడు. ఇదేమిటో చూడు వందన. చక్రధరం చేతిలో ఉంచిన చిన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోయిందామె. చాలాసేపు పరీక్షగా చూసింది. ఎవరిది బొమ్మ? తులసి కోటకు పూజ చేస్తోంది ఒక అమ్మాయి. నవ్వాడు చక్రధరం. ఇంత అమాయకురాలు ఏమిటి వందన? నీదే. ఆ రోజు సాయంత్రం ఏదో వెలుతురు మీద పడిందన్నావు, జ్ఞాపకం లేదు? ఓహో అని ఊరుకుంది వందన ఉదాసీనంగా. ఆమె ముఖంలో తాను ఆశించిన భావ ప్రదర్శన కనిపించక నిరుత్సాహపడ్డాడు చక్రధరం. కొంతసేపటికి చక్రధరం మెల్లగా ప్రారంభించాడు. వందన, ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు, తొందరపడకు. నేను మంగను వివాహం చేసుకుంటానని విన్నప్పుడు తొలిసారి నువ్వేమనుకున్నావు? ఆమెను పరిశీలనగా పరికిస్తూ ప్రశ్నించాడు. ఆమె వదనం పూర్వం మాదిరిగానే నిర్వికారంగా ఉంది. అతడి ప్రశ్న ఆమెలో అతడు ఆశించినట్లు ఏ చలనము కలగచేయలేదు. తల వాల్చి ఉంచి మంద్రస్వరాన జవాబిచ్చింది. ఏమీ అనుకోలేదు. నిజంగా? రెట్టిచ్చాడు. అతని కంఠంలో ఆశ్చర్యం. ముఖం పైకెత్తి కనుబొమ్మలు ముడివేసి అడిగింది వందన. అనుదినం అనేక విషయాలు వింటాము, అన్నిటికీ ఏమనుకుంటాము? అయితే నీ దృష్టిలో ఇతరులకు నాకు తేడా లేదా వందన? బాధ స్పష్టంగా కనిపించింది స్వరంలో. తన తప్పు తెలుసుకున్న వందన పశ్చాత్తాప స్వరంతో అంది. అది కాదు బావా నేననేది. మీ గురించి అనుకోగల అర్హత ఉందా నాకు?
ఏమనుకుంటాను? మంగ అదృష్టవంతురాలనుకున్నాను. చాలా మెల్లగా అయినా స్పష్టంగా చెప్పింది. ఆ అదృష్టవంతురాలివి నువ్వే ఎందుకు కాకూడదు? ఉత్సాహంగా ప్రశ్నించాడు చక్రధరం. చటుక్కున లేచి నిల్చుంది వందన. ఆమె బాహ్య ప్రవర్తనలో ఎటువంటి తొణుకు ప్రదర్శితమవ్వకపోయినా అంతరంగంలో కలిగిన తొట్టుపాటును అతను గమనించాడు. అతడు లేచాడు కూర్చున్న ప్రదేశం నుండి. అవును వందన, నిన్ను నేను వివాహం చేసుకుంటాను, అంగీకరించు. ఆమె వెనక నుంచి లాలనగా అన్నాడు. జ్ఞానం వచ్చిన నాటి నుంచి బంధు ప్రేమ కరువైన ఆమెకు అతడి ప్రేమపూరిత వాక్కులకు కళ్ళు చెమర్చాయి. నోట మాట రాలేదు. మాట్లాడమే వందన. ఏం మాట్లాడను బావా? దీనంగా తలెత్తింది. నేనందుకు అర్హురాలనా? విద్య రూపగుణాలు ఏ ఒక్కదానిలోనూ నేను మీకు సరితూగజాలను. కాకి మొక్కుకు దొండపండు అన్నట్లుంటుంది నేను మీ పక్కన నిల్చుంటే. అదీగాక తల్లి లేని ఆస్తి లేని నన్ను చేసుకోవటం మీకు సుఖదాయకం కాదు. ఇప్పుడు నాపై జాలితో తొందరపడి వివాహం చేసుకుంటే తర్వాత విచారిస్తారేమో అంది. చూడు వందన, మనం ఒకరికొకరం కొత్త వాళ్ళం కాదు. నీ సంగతి నీకంటే నాకే బాగా తెలుసు. అన్నీ తెలుసుకునే నిన్ను కోరి చేసుకుంటున్నప్పుడు నీకు అభ్యంతరం ఏంటి? కోరితే నీకంటే మంగ కంటే అందకత్తులు వేల కొద్ది ధనము లభిస్తుంది. కానీ అక్షర లక్షలు చేసే నీ అమృత అంతరంగం ఎలా లభిస్తుంది? బాహ్య సౌందర్యం కంటే హృదయ సౌజన్యతే నాకు ప్రధానం. సిరి సంపదల కంటే గుణ సంపదే ముఖ్యం. వందల కొద్ది ఎకరాలు, లక్షల కొద్ది ధనరాశులు ఉంటే గాని బతకలేమా అన్నాడు దృఢ గంభీర స్వరంతో. వందనాదేవి నేత్రాల నుండి దుఃఖ ఆనందాశ్రులు మిళితమై ప్రవహిస్తున్నాయి. వృద్ధ కంఠంతో జవాబిచ్చింది. బావా, నా మనస్థితి ఎలా వర్ణించేది? ఈ నిష్ఠుర జీవితంపై మీకు గల ప్రేమాభిమానాలు ఈ జన్మకు మరవలేను. అంతే చాలు, ఇంకేమీ వద్దు. ఈ విశాల ప్రపంచంలో నా వంటి నిర్భాగ్యురాలను కూడా ప్రేమించేవారొకరున్నారు. ఈ ప్రేమ నా గుండెల్లో సదా వెన్నెల కాస్తుంది. అధైర్య సమయాల్లో ధైర్యం కలిగిస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? ప్రతిగా మీ జీవితం స్వర్గధామం కావాలని సర్వదా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. తనపై తనకే అశ్రద్ధ, జీవితంపై నిర్లక్ష్యం గల ఈ తండ్రిని వదిలి నేను మీతో రాలేను. నాకు జీవితంపైన అలంకరణపైన కోరిక లేదు. నాన్న సేవలోనే నా జీవితం గడిచిపోతే చాలు. ఈ పక్షుల్లో ఒక పక్షిగా, ఈ చెట్లలో చెట్టుగా, ఈ పువ్వుల్లో ఒక పువ్వుగా నా జన్మ గడిచిపోతే చాలు. మరే కోరిక లేదు అంది. భారంగా నెట్టూర్చాడు చక్రధరం ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఆలోచించి చూడు వందన, ఇందులో బలవంతమేమీ లేదు. నువ్వు నాతో ఎక్కడికి రానక్కర్లేదు. ఈ గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ నేను ఇక్కడే ఉండిపోతాను. ఇంత చదువుతో ఈ పల్లెలో ఎలాగోలా బతకలేకపోము. ఈ ఉద్యోగమే ప్రధానం కాదు. ఇద్దరం నిరాడంబరులం. మన మనస్తత్వాలు ఒకటి. పాలు నీరు కలిసినట్టుగా కలిసిపోతాం. ఏ బాధ ఉండదు. బాధించేవారు ఉండరు. నీకు ఈ వెట్టి చాకిరి యమయాతల నుండి విముక్తి లభిస్తుంది. అమ్మ నా కోరికకు అడ్డు చెప్పదు. ఏదో చిన్న చిన్న విషయాల్లో కోపం చూపినా అమ్మకు నీపై చాలా అభిమానం. మాట్లాడు వందన, ఇంకా ఏమిటి నీ అభ్యంతరం? పెద్ద మామయ్యపై కుమార్తెగా నీకెంత ప్రేమానురాగాలున్నాయో మేనల్లుడిగా నాకు అంతే ఉన్నాయి. ఇరువురం కలిసి ఆయనకు శుశ్రూష చేద్దాం. అంగీకరించు వందన, అడ్డు చెప్పకు. వందన ఏమో చెప్పేలోగా రుక్మిణి కంఠస్వరం వినవచ్చింది గరగరలాడుతూ. అతి సామీప్యంలో కూర్చుని సన్నిహితంగా మాట్లాడుకుంటున్న చక్రధరం వందన ఉలిక్కిపడి లేచారు. ఊళ్ళో ఎక్కడో ఏదో జాతర జరుగుతున్నట్లుంది. ఆ డప్పుల చప్పుడు ఏమిటో గుండెలపై కొడుతున్నట్లు అనిపించింది ఇద్దరికి. ఏం పిన్ని, పొద్దున్నే ఎలా వచ్చావు? సంతోషంగా అడిగింది వందనాదేవి. రుక్మిణి వదనం చాలా కఠినంగా ఉంది. చూపులు అప్రసన్నంగా ఉన్నాయి. నడు, బండెక్కు అంది ఆజ్ఞాపిస్తున్నట్టు ఆమె దగ్గరున్న ఫోటోను పరీక్షగా చూస్తూ. వందన అప్రయత్నంగానే చక్రధరం వైపు చూసింది. అతడు ఆమెను వారిస్తున్నట్లు కనుసైగ చేస్తూ. ఏమత్తయ్యా, ఏమిటి అంత తొందరగా ఉన్నావు అడిగాడు. నా సంగతికేమి కానీ నువ్వంత తీరిగ్గా ఉన్నావేమో? రుక్మిణి ఎదురు ప్రశ్నలో నిష్ఠూరత, తీవ్రత, కఠినత, అధికారం కూడా ప్రతిబింబించాయి. ఏం ఉద్యోగం మానేసామేమిటి అంది తిరిగి అతడు సమాధానం చెప్పేలోగానే. తేలిగ్గా నవ్వేశాడు. మానాలంటే నా ఇష్టమా, చెయ్యాలంటే నా ఇష్టమా? మరే మహానుభావుడు ఆ పనికి పూనుకోకుండా ఉండాలి. ఇంతకు నేను అడిగింది చెప్పావు కాదు. ఏ, నువ్వు దాని తరపున ప్లేడర్వా అంది రుక్మిణి. బిగ్గరగా నవ్వేశాడు చక్రధరం. మా మావయ్య భార్య అనిపించావు. వందనకు మళ్ళీ నీరసం గుండెదడా వచ్చాయన్నమాట.
అందుకే నువ్వు అన్నట్లు ఉద్యోగం మానేసి ఇక్కడ మందు ఇవ్వటానికి వచ్చాను. అది రాయిలాగా కనిపిస్తూ ఉంటే నువ్వు దానికి లేని రోగాలను అంటగడతావేమిటి? నేనే మూర్ఖురాలి కాదు, అన్నీ తెలుసుకోగలను. పదవే వందన. ఇక్కడ రాయిలా కూర్చుంటే నీకు తిండి, నీ బాబుకు పాలు సరఫరా చేస్తూ కూర్చుంటాననుకున్నావా? అదేమిటి అత్తయ్య, వచ్చి మాత్రం వందన ఏం చేస్తుంది? ఆమె ఆరోగ్యం ఏమీ బాగుండలేదు. నా మాట మీద నమ్మకం లేదా నీకు? ఆహా, మందు పట్టమంటే ఏమిటి నాయన, ఫోటోలు తీయటమా? హేళనగా అడిగింది రుక్మిణి. మీరుండండి బావా, నన్ను మాట్లాడనివ్వండి అంటూ చక్రధరాన్ని వారించి ధైర్యంగా నిశితంగా రుక్మిణి వదనంలోకి చూసింది. నేను నిన్నెప్పుడూ ఎదిరించి మాట్లాడలేదు పిన్ని. నాకు అమ్మవైనా నువ్వే, పిన్నివైనా నువ్వే. కానీ నీ మాటలో నిజం లేదని సాహసించి చెప్తున్నాను. నువ్వు నాకు భోజనం, నాన్నకి పాలు పంపిస్తున్నావా? ఎప్పుడు పంపించి శ్రమపడ్డావు నువ్వు? ఎన్నడూ తన మాటకు ఎదురాడని వందన తిట్టినా కొట్టినా నోరెత్తక పడి ఉండే దిక్కుమాలింది. ఇవాళ ధైర్యంగా తన ముఖం చూసి గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే రుక్మిణి ఆశ్చర్యపోయింది, కోపము వచ్చింది. ఆమె దిగ్భ్రాంతి నుండి కోలుకోకముందే తిరిగి వందనాదేవి అంది. నాకు జ్వరం వచ్చిన్నాడు అంటే నెల్లాళ్ల కిందట నాన్నకు పాలు పంపించావు. నాకు జ్వరం వచ్చిందని అత్తయ్య ఇక్కడికి రావటంతో అన్నీ ఆవిడే చూసుకుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అత్తయ్య వెళ్ళి వారం రోజులైంది. అప్పుడు కానీ ఇప్పుడు కానీ నువ్వు భోజనము పాలు పంపలేదు. అసలు ఎవరూ రాలేదు. వారం రోజుల క్రిందట ఒకనాడు వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. ఏమిటి? అప్పటికి ఆశ్చర్యం నుండి కాస్త తేరుకున్న రుక్మిణి మళ్ళీ క్రోధాన్నంతటిని కూడా తీసుకుని కళ్ళల్లో కనపరుస్తూ అరిచింది. నీకు భోజనాలు పాలు అందటం లేదు? మరైతే ఇంత దొక్కలా ఎట్లా ఉన్నావు? చక్రధరం ఆశ్చర్యంగా చూడసాగాడు. వందనాదేవి నీరసంగా నిర్లక్ష్యంగా నవ్వింది. అందరికీ తెలిసిన విషయం గురించి పసివాళ్లలా అమాయకంగా దబాయించడం దేనికి పిన్ని? నా ఆరోగ్యం సంగతి అటు ఉంచు. అసలు నేనిక అక్కడికి రాను. నాకు ఆనాటికి ప్రాపంచిక చింత దూరం అవుతోంది. నాన్న మార్గంలోనే నా జీవితాన్ని కూడా నడిపించదలుచుకున్నాను. మృష్టాన్నాలతో ఈ శరీరం పోషించదలుచుకోలేదు. అర్ధరహితమైన బతుకు బ్రతకదలుచుకోనూ లేదు. నాన్నకు ఆహారమైన పళ్ళే నాకు ఆహారం అయ్యాయి. ఆ పళ్లకు ఎవరికీ శ్రమ దండగా లేదు. ఈ ఆశ్రమంలో చెట్లకు ఆ మాత్రం దయ ఉంది నా పైన. చక్రధరం అదిరిపడ్డాడు. గుండెలు బాధతో కుమిలిపోయాయి. రుక్మిణి క్రోధావమానాలు ముప్పిరి కొనగా మరి మాట్లాడకుండా నేల అదిరిపడేటట్టుగా నడుస్తూ వడివడిగా వెళ్ళి బండెక్కింది. చక్రధరం కూడా బరువుగా అడుగులు వేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వందనాదేవి వదనం వైపు చూడలేకపోయాడు. ఆకాశం నిండా మబ్బులు కమ్మున్నాయి. గాలి తెరలుగా వీస్తూ బలం చేకూర్చుకోబోతోంది. ఈ వాతావరణం వల్ల ఆశ్రమ ప్రశాంతత కొంచెం గాయపడినట్లు కనిపిస్తోంది. చక్రధరం ఆశ్రమంలోకి అడుగడగానే ఘంటారావం చెవిన పడింది. శుభసూచకం అనుకుంటూ నూతు దగ్గరికి పోయి పాద ప్రక్షాళనం కావించుకొని ఒడివడిగా లోనికి నడిచాడు. వామహస్తంతో జేగంట మోగిస్తూ దక్షిణ హస్తంతో దైవానికి హారతిస్తున్నాడు మాధవయ్య. మెడలో రుద్రాక్షలు ధరించి నుదుట తిరుచూర్ణం తీర్చి లోకానుభవాన్ని చాటే తెల్లని గెడ్డంతో సర్వసంగ పరిత్యాగతను చాటే కాషాయ వస్త్రాలతో జడలు కట్టిన తలతో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. వందనాదేవి నీరాజనాన్ని భక్తిగా కన్నులు కద్దుకుంటోంది. పూజ ముగించిన మాధవయ్య దైవ మందిరానికి కొద్ది దూరంలో ఆసన బంధధీరుడై కూర్చుని గీతా పఠనం ప్రారంభించాడు. భక్తి శ్రద్ధలతో బయట నుండే నమస్కరించిన చక్రధరం సర్వం మరిచి ఆ గంభీర మానవాతీత వ్యక్తిని, ఆ అతిలోక నైర్మల్యపూరిత వాతావరణాన్ని, ఆ తేజ విరాజమానమైన భగవన్మందిరాన్ని పారవస్యంతో అవలోకిస్తూ ఉండిపోయాడు. ఎంతసేపు అయింది వచ్చి? వందనాదేవి పలకరింపుతో పారవస్యం నుండి జాగ్రత్తావస్థ పొందాడు. ఇప్పుడే. కూర్చోండి, నిలబడ్డారేం, లోపలికి రండి. వందన, నన్ను చాలా మూర్ఖుడిగా భావిస్తున్నావా? ఆర్ద్ర కంఠస్వరంతో అన్నాడు. విపరీత ఆశ్చర్యం పొందిన వందన క్షణకాలం అతన్ని పరీక్షగా చూసింది. ఏమిటి బావా మీరు మాట్లాడుతున్నది? అడిగింది. నిర్జీవంగా నవ్వి తలవాల్చుకున్నాడు. ఇద్దరికి తెలిసిన విషయం గురించి వేరే మాట్లాడుకోవటం దేనికిలే అంటూ ఉండగానే ఆశ్రమం ముంగిట రెండెడ్ల బండి ఆగింది గంటల గణగణలతో. దాని నుండి శేషారెడ్డి దిగి ఆశ్రమంలోకి రాసాగాడు. అదిగో వందన, నేను చేసిన తెలివి తక్కువ పనిని ఇప్పుడు సవరించుకున్నాను, క్షమిస్తావు కదూ అన్నాడు. ఏమిటి బావా, నాకు అర్థం కాలేదు. అలానకి ఇంకేమంటావులే నువ్వు. చిన్న మామయ్య ఇంటికి వెళ్ళొద్దని ఆంక్ష పెట్టానే కానీ నీకు కావలసిన సదుపాయాలు చేయాలనే ఆలోచన లేకపోయింది అన్నాడు.
అందుకని ఇప్పుడేం చేశారు? నాకేం తక్కువైంది? ఆందోళనగా ప్రశ్నించింది వందన. ఇంతలో బస్తాలను బండి మీద నుండి దింపి మోసుకొస్తున్న కూలీలు అక్కడికే వచ్చారు. ఎక్కడ వేయించమంటావమ్మా ఇవి? అడిగాడు శేషారెడ్డి. ఏమిటిది, ధాన్యమా? ఏమిటిదంతా? కలవరపాటుతో ప్రశ్నించింది చక్రధరాన్ని రెడ్డిని మార్చి మార్చి చూస్తూ. అవునమ్మా, ఎక్కడ వేయించమంటావో చెప్పు. బేగి చెప్పండి అమ్మా, మేడగూళ్ళు ఇరిగిపోతున్నాయి. కూలివాళ్ళు కొంచెం విసుగ్గా కేక పెట్టారు. వందనకి ఏమీ పాలుపోలేదు. నేనేం చేసుకునేవి, నాకెందుకు? వద్దు బావా, తీసుకుపోండి. శేషన్నయ్య, నీకే చెప్పేది, వద్దు. ఏమిట్రా చౌదరి, ఈవిడెలా అంటుంది అన్నాడు రెడ్డి నీరసంగా. ఆవిడలా అనటానికేం లేవోయ్, అలా గదిలో పడేయండి. చక్రధరం నోటి నుండి ఆ ఆజ్ఞ జారీ కాగానే కూలీలు కోలాహలంగా బస్తాలు మోయసాగారు. ఇంకా వందనాదేవి చక్రధరంతో తర్కిస్తూనే ఉంది. ఇంతలో విష్ణు అన్న మేఘ గర్జన వినపడి ఎవరి మట్టికి వారే స్తంభించిపోయారు. బెదురుగా ఆ కేక వినవచ్చిన దిశ చూసింది వందన. మాధవయ్య గుమ్మం నిలువునా నిలిచి ఉన్నాడు తీక్షణ దృష్టులతో. ఏం నాన్న? మెల్లగా అటు నడిచింది వందనాదేవి. ఏమిటి ఇక్కడ ఈ హడావుడంతా? ఇక్కడ ఇటువంటివేమీ పనికిరావు, ప్రశాంతంగా ఉండాలి, స్థిర స్వరంతో ఆజ్ఞాపించాడు మాధవయ్య. అది కాదు మావయ్య, చక్రధరం ఏదో చెప్పబోయాడు. చక్రి, ఇది విలాసాలకు భోగాలకు తాపత్రయాలకు దూరమైన ఆశ్రమం అని తెలుసుకో. ఇక నన్ను అధికంగా మాట్లాడించకు. ఈ ఆశ్రమాన్ని పవిత్ర నైర్మల్యాలకు దూరం చేయడానికి ఎవరు ప్రయత్నించకండి. తీక్షణంగా చూస్తూ కఠిన స్వరంతో చెప్తూ తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి తన గీతా పారాయణంలో పడిపోయాడు. ఒక్కటి చెప్తానురా చౌదరి, ఇవి మా ఇంటికి పట్టుకుపోయి బియ్యం పంపిస్తూ ఉంటాను. ఈ గొడవంతా వందన పడలేదు కూడా. ధాన్యం తెచ్చి చిన్నపిల్ల ముఖాన పడేస్తే ఏమి ఇబ్బంది పడుతుంది అన్నాడు శేషారెడ్డి. అవును, ఆ పని చెయ్యి, మంచి ఉపాయం అంటూ చక్రధరం, ఒరే బస్తాలు బండిలో వేసేసి రెడ్డింటి దగ్గర దింపండిరా ఫర్మాయించాడు బళ్ళవాళ్లకు. ఇదంతా ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కొనుక్కొచ్చారా అడిగింది వందన. చెప్తానుండు అన్నాడు చక్రధరం. రెడ్డి బండి తోలించుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ 12వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.